మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు మరియు శుభములు మీకు, మీ కుటుంబాలకు నేను తెలియజేస్తుంటున్నాను. గత 2 వారాలుగా మనము నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చగలదా అనేటువంటి ఒక అంశాన్ని మనము పరిశోధన చేస్తూ ఉన్నాం. మనుషులు ఉన్న కోపాన్ని బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, కుటుంబాలు పతనావస్థకు చేరుకుంటూ ఉన్నాయి. ఒక మనిషి మీద ఒక మనిషికి ద్వేషాలు పెరిగిపోతున్నాయి, పగలు పెరిగిపోతూ ఉన్నాయి, కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయి మరణాల వరకు అవి దారి తీస్తున్నాయని గత 2 పాఠాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవడం జరిగింది. పిల్లరా, మనలో ఉన్నటువంటి కోపాన్ని మనం వేసుకోలేకపోతే జరిగేటువంటి యొక్క భయంకరమైన పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా చాలా మనము క్లియర్గా ఈ యొక్క పాఠంలో మనం పరిశీలన చేద్దాం. పిల్లరా, ఆదికాండము 27వ అధ్యాయంలో 44-45 వచనాలు మనం చూద్దాం. పిల్లరా, ఆదికాండము 27వ అధ్యాయము 44-45 వచనాలు. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపోవు నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను, ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకునలేను. కోపము దాని యొక్క పర్యవస్థానాన్ని చెప్తున్నాడు ఇక్కడ పిల్లలు. హేబేలు కయీను గురించి మనం తెలుసుకున్నాము. కయీను హేబేలు మీద పడి అతనిని చంపిన సందర్భాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఇదే ఆది కాండంలో యొక్క సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, మనం చూస్తే ఇస్సాకు తర్వాత రిబ్కా వారి యొక్క కుమారులు యాకోబు తర్వాత యాసావు. అతడు ఆహారం కొరకు ఆహారాన్ని తీసుకురమ్మని ఇస్సాకు వృద్ధాప్యంలో చెబుతూ ఉన్నప్పుడు మొదటిగా ఆహారాన్ని తీసుకొచ్చినటువంటి యాకోబు అనగా మోసగాడని అర్థం. ఆ మోసంతో ఆ తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదాన్ని అతడు పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. తర్వాత యాసావు వచ్చాడు. యాసావు వచ్చేసరికి యాసావుకి ఇవ్వడానికి ఆశీర్వాదం ఏమి అతని వద్ద లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, మొదటిగా వచ్చిన యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యాసావుకు తండ్రి ఇవ్వడానికి ఎలాంటి ఆశీర్వాదం అతని దగ్గర లేదు కనుక, ఇదిగో నీ అన్నకు నీ మీద కోపం ఉన్నది కనుక ఈ కోపముతో మీరు ఒకవేళ ఒకరినొకరు చంపుకుని ఇద్దరు ఒకే దినాన్ని దూరం అవుతారేమో అనే భయం రిబ్కాలో కలిగింది. కలిగి రిబ్కా ఇదిగో తన కుమారుడితో చెబుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే పరిశుద్ధ గ్రంథంలో చెబుతూ ఉన్నాడు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని మరుచు వరకు, అంటే ఇదిగో నీ అన్న కోపము నీ మీద నుంచి తొలగిపోయేంత వరకు, నీ అన్న కోపము నీ మీద నుంచి తొలగిపోవాలి. మనిషి మీద ఈ కోపం ఉంటున్నప్పుడు ఈ కోపము ఎదుటి మనిషి నాశనం అయ్యేంత వరకు ప్రశాంతంగా మనం నిద్రపోనివ్వదు, ఉండనివ్వదు. ఎదుటి వాళ్ళు మరణించేంత వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఆ కోపం మన మీద నుంచి వెళ్ళదండి. మరణించిన తరువాత కూడా మనము బతికినంత కాలం కూడా ఆ మనిషి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉన్నదో దాన్ని పదే పదే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఇదిగో నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి, అంటే చాలా కోపం మీద ఉన్నాడు నీ అన్న. ఈ కోపములో ఇదిగో మీరు కొట్టుకుంటారు, ఈ కోపములో మీరు ఒకరి ప్రాణాన్ని ఒకరు తీసుకుంటారేమో, తద్వారా ఒక దినములోనే కుమారులుగా ఇద్దరు యొక్క ఏమంటున్నాడు, ఆ ప్రాణాన్ని మీరు పోగొట్టుకుంటారు. ఇద్దరు ఒకే దినాన్ని ఇదిగో నేను పోగొట్టుకోలేనని తల్లి తనకున్నటువంటి ప్రేమ, బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమతో చెబుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఇదిగో నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని మరిచిపోయేంత వరకు లాభాలతో కొన్నాళ్ళు నువ్వు అక్కడ ఉండు. నా అన్న
లాభాను యొద్ద నువ్వు కొన్నాళ్ళు ఉండు. ఎందుకంటే నువ్వు చేసినది మరిచిపోయేంత వరకు, అతను కోపము చల్లారేంత వరకు, తగ్గేంత వరకు నువ్వు కొన్నాళ్ళు ఇదిగో ఏమంటున్నాడు, లాభాను వద్ద కొన్నాళ్ళు ఉండము, అప్పుడు నేను అక్కడ నుండి నీ పిలిపించేదను, అప్పుడు నేను నిన్ను పిలిపిస్తున్నాను. ఒకవేళ అలా చెయ్యకపోతే ఏమంటున్నాడు తెలుసా, ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకున్న లేను అంటాడు. అంటే ఆ కోపములో ఒకరినొకరు కొట్టుకుని ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారు. ఒకే రోజులో ఇద్దరు మీ ప్రాణాలు తీసుకుంటారు. తల్లిగా నేను ఇద్దరు కుమారులు ఒకే రోజు నేను పోగొట్టుకోలేను. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఇదిగో నీ అన్న కోపము నీ మీద నుంచి తొలగిపోయేంత వరకు. కోపము దాని యొక్క పర్యవస్థానం ఒక మనిషి యొక్క ప్రాణం కావచ్చు, ఒక మనిషి యొక్క పతనం కావచ్చు, ఒక మనిషి యొక్క నష్టం కావచ్చు. ఇది ఇంత పతనావస్థకు నిన్ను నన్ను తీసుకుని వస్తుంది. అందుకనే ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి, చాలా కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి, చాలా కుటుంబాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా మనం చూస్తే ప్రియులరా, మనం ఎందుకంటే మన కోపము ఏళ్ల తరబడి ఉంటుంది. ఏమండి, మన కోపము ఏళ్ల తరబడి ఉంటుంది. ఈ రోజు కాదంట ఈ కోపము, ఎప్పటి నుంచో నీ మీద నాకు కోపం, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కోపం ఉంది. ఈ కోపముతో ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళకపోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, ఒకరి యొక్క సుఖ సంతోషంలో ఒకరు పాలు పంచుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి దేవుడి యొక్క విషయంలో మనం ఒకసారి చూద్దామా? మానవులుగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవుని వాక్యాన్ని చదివి దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క నీతిని కలిగి నువ్వు బ్రతకవలసిన నీవు ఎలా బ్రతుకుతున్నావో దేవుడు ఏం చెప్తున్నాడు తన గ్రంథంలో మనం చూద్దామా పిల్లరా? కీర్తన గ్రంథం 30 అధ్యాయము, కీర్తన గ్రంథము 30 అధ్యాయము 5వ వచనాన్ని పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథము 30 అధ్యాయం 5. ఏమండి, ఆయన కోపము నిమిషమాత్రము. దేవుడు ఒకవేళ నీ మీద కోపగించిన ఎంతసేపు ఉంటుందంటండి? నిమిషమాత్రం. దేవుని యొక్క కోపము నీ మీద, నా మీద, ప్రపంచ క్రైస్తవుల మీద, తన పిల్లల మీద ఒక్క నిమిషం ఉంటుందంట. దేవుని యొక్క కోపం ఎంతకాలం ఉంటుంది? ఒక్క నిమిషమే ఉంటుంది. కానీ మన కోపం అండి ఏళ్ళు, అవసరమైతే ప్రాణమైనా పోయినా పర్వాలేదు, నేను మాత్రం నాలో నుంచి కోపాన్ని నేను తొలగించుకోను. నిన్ను నాశనం చేసి నిన్ను నిత్య నరకానికి తోసేటువంటి ఆ కోపాలను తొలగించుకుంటే నిత్యత్వం పరలోకంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే సంఘములో, సమాజంలో మనకు విలువైనటువంటి జీవితం మనం జీవిస్తుంటాం పిల్లలు. ఈ కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరండి, చాలా దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నవ్వుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చాలా సంతోషంగా మనం కూడా మాట్లాడుతుంటాం. కోపంగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం, చాలా దూరంగానే పోతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఇస్సాకు మరి రిబ్కా ఇస్సాకు యొక్క మరి భార్య రిబ్కా వారి కుమారులు యాకోబు, యాసావును, ఎందుకంటే నీ అన్న కోపము నీ మీద నుంచి తొలగిపోయేంత వరకు ఇదిగో నువ్వు కొన్నాళ్ళు లాభాను దగ్గర నువ్వు ఉండు, తరువాత నేను పిలిపిస్తాను. ఒకవేళ లేకపోతే మీ ఇద్దరిని కూడా ఒక దినంలోనే నేను మీ ఇద్దరిని కూడా పోగొట్టుకునే పరిస్థితి నేను తెచ్చుకుంటాను. అలాంటి పరిస్థితి లేకుండా ఆ మనిషి మీద కోపం తగ్గేంత వరకు దూరంగా ఉండమని. మనం ఆ కోపంలో ఉన్నప్పుడే ముందుకెళ్తూ ఉంటాం, ఆ కోపంలో ఉన్నప్పుడు రెచ్చగొడుతూ ఉంటాం. ఎందుకు ఇంకా మనిషిని రెచ్చగొట్టేస్తూ ఉంటాం మనం అనమాట. ఇక అది చిలికి గాలి అనేది తప్ప ఇక అది సమస్య పోయేటువంటి పరిస్థితి ఉండదు. తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఇంకా ఆజ్యం పోసినట్టు అనమాట. ఇంకా మనం ఇంకా దాన్ని పెంచుతూ ఉన్నాం పిల్లలు. కానీ ఆ క్షణంలో కోపంతో మాట్లాడినప్పుడు మౌనాన్ని మనం ఒకవేళ వహించినట్లయితే, నెమ్మదిగా మనం ఉన్నట్లయితే పిల్లరా, ఇదిగో ఆ మనిషి మీద కోపం తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. మానవులుగా సంవత్సరాల తరబడి మనిషిలో నుంచి కోపం వెళ్ళటం లేదు. అందుకని ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, ఒకరి యొద్దకు ఒకరు వెళ్ళటం లేదు, ఒకరి సుఖ సంతోషాల్లో ఒకరు మనము పాలు పంచుకోలేకపోతూ ఉన్నాం. కానీ ఇదిగో దేవుని యొక్క కోపము
నిమిషం మాత్రము ఉండును. ఈ కీర్తనకారుడు 30 అధ్యాయం 5వ వచనం చెబుతూ దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు తల్లి కొడుతుంది, తండ్రి కూడా కొడతాడు. ఒక కొన్ని క్షణాల తర్వాత నా కొడుకుని కొట్టాను, కూతుర్ని కొట్టాను, దెబ్బలు తగిలినేమోనని దగ్గరికి వెళ్ళి మెల్లగా వాళ్ళని మనము నెమ్మదిగా మాట్లాడి తల నిమిరి, కోపం తెప్పించావు, దెబ్బలు కొట్టాను, సరేలే ఇంకెప్పుడు నేను కొట్టను, నువ్వు ఎప్పుడు ఇలా ప్రవర్తించుకో అని కోపం చల్లారిన తర్వాత బిడ్డను హత్తుకుంటాం, దగ్గరికి మనం తీసుకుంటాం. ఇదే దేవుని ప్రేమ కూడా అదే. దేవుని ఎందుకంటే దేవుని యొక్క కోపం ఎంత ఉంటుందంట, 1 నిమిషం మాత్రమే ఉంటుందంట. ఇక మన లెక్క పగలు మనం పాత్రలు వేసుకున్నట్లుగా కోపాన్ని మనం జీవితాంతం వరకు ఉంచుకుంటే మనం ఈ లోకంలో ఎవరు కూడా మనం ఇంకా బ్రతకలేమండి, ఎవరు కూడా మిగలేము. ఎందుకు ఈ చిన్న విషయంలో క్రైస్తవులుగా దాన్ని నువ్వు విసర్జించాలి, క్రైస్తవులుగా నువ్వు దానిలో నుంచి తీసివేసుకోవాలి అని దేవుడు చాలా స్పష్టంగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చెబుతూ ఉంటున్నాడు. ఇది మనకు అర్థం కావాలి ఈరోజు పిల్లరా. అదే చెప్తూ ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. తిమోతి రాసిన మొదటి పత్రిక నా సువార్త ప్రకారము 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని. అంటే ఇప్పుడు మనం కోపం ఉన్నప్పుడు ప్రార్థన చేయబట్టే చేయం, పాటలు పాడమంటే పాడం, ఏమండి మందిర పరిచయలో పాలు పొందమంటే పాలు పొందం. ఎందుకు? వాళ్ళ మీద కోపం ఉన్నా పగున్నా ఏం చేయాలి? నువ్వు సువార్తను. ఎందుకంటే ఒక ఆత్మ నిత్యత్వంలో పరలోకంలోనికి రావాలి అని అంటే వాక్యమును మనము ప్రకటింపాలి, వాక్యాన్ని మనం ప్రకటించాలి. ప్రకటించి వారు లేని ఎడల వారెట్లు విందురు, విశ్వసింపని వారికి వారెట్లు ప్రార్థన చేయుదురు. వారు ప్రార్థన చేయాలి, దేవుని విశ్వాసం ఉంచాలంటే ఈ మాటలు వారికి ప్రకటింపబడాలి, తప్పకుండా మనం ప్రకటించాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ప్రతి స్థలమందు పురుషులు కోపము లేని వారై. ప్రతి స్థలమందు ఏం చేయాలంట? మనం ఒకరి మీద ఒకరికి కోపము లేకుండా ప్రేమ కలిగి ప్రతి స్థలమందును కూడా మనం ఏం చేయాలంటండి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు పిల్లలు. అంటే నా పనిని ఆపొద్దు ఈ కోపాన్ని బట్టి. అందుకనే నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు తెలుసా? పగలతోటి కోపము పెంచుకుని ఈ సువార్తను ప్రకటించకుండా అనేకులు విశ్వాసంలోనికి రాకుండా మనము ఒక విధంగా అడ్డుకున్నట్లే పిల్లలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఏం చేయాలంట? నీలో కోపాన్ని విసర్జించాలి, నీలో కోపాన్ని సమూలంగా తీసివేసుకోవాలి, నెమ్మది కలిగి నీవు బ్రతకాలి అంటుంది. అందుకని మన వాళ్ళు చెప్తారు కదండి, తన కోపమే తన శత్రువు. అంటే ఎవరు? పక్కుడు ఎవడు కాదు, శత్రువులు నీకు. నీలో ఉన్న కోపమే నీకు శత్రువు. తన శాంతమే తనకు రక్ష, లేకపోతే భిన్న. అంటే ఎంత ప్రశాంతంగా ఉంటే మన నీ జీవితం అంత ప్రశాంతంగా సాగిపోతుంది. అందుకని తన కోపమే తనకు. అంటే ఈ కోపము నీకు ఏమైపోతుంది? శత్రువు అయ్యి అనేకులను దూరం చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని కూడా అది నశింప చేస్తూ ఉన్నది ప్రియ. అది నిన్ను నాశనం చేస్తుంది కనుక దీని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. దీన్ని నీలో నుంచి విసర్జించుకోవాలి, దీన్ని నీలో నుంచి నువ్వు తీసివేసుకోవాలి. అప్పుడు నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు బాగుంటారు, సంఘాలు బాగుంటాయి, సంఘంలో ఉన్నటువంటి వారు బాగుంటారు. కనుక ఈ కోపము నీలో లేకుండా నువ్వు తీసివేసుకోమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కానీ మనం ఏంటంటే ఏదైతే వద్దన్నాడో దేవుడు అదే పని కట్టుకుని మనము చేసేటువంటి పరిస్థితి కలిగి మనం ఉంటాం. వద్దన్న దాన్ని చేస్తాం, చేయమన్న దాన్ని అసలు చేయనే చేయం. చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి మనము కొన్ని విషయాలు చదువుకుందాం పిల్లరా. ప్రభు రాకడ సమీపించి
ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి. అంటే ఎప్పటి వరకు ఓపిక ఉండాలి? ఈ కోపాలు లేకుండా ఎప్పటి వరకు ఉండాలి ఓపిక? మన నీకు యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేంత వరకు నీవు ఓపిక కలిగి ఉండాలి. అదే మనకు చెప్తున్నటువంటి మాట. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు, మనం ఎప్పుడు సణుగులు సంశయాలు ఉంటే మనకు ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద మనం సణుగుతూనే ఉంటాం పిల్లలు, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు వాక్యములో అంటే, ఇదిగో నా సహోదరులారా, మరి ఏం చెప్తున్నాడంటే మీరు తీర్పు పొందకుండాన్నట్లు నిమిత్తము ఒకరి మీద ఒకడు సణగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. అంటే ఒకవేళ మీకే శ్రమలు ఉన్నాయనుకుంటున్నారా? మీకే ఇబ్బందులు వచ్చినాయి అనుకుంటున్నారా? మీకే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గొప్ప శ్రమ ఉందని మీరు ఒకవేళ కృంగిపోతూ ఉన్నారా? బాధపడిపోతున్నారేమో. ఇదిగో మన ముందు బ్రతికినటువంటి ప్రవక్తలను కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారిని హింసించి ఉన్నారు, వారిని బాధ పెట్టారు. వారి ఓపికను ఒకసారి మీరు మాదిరిగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారండి? సొరంగాల్లో గొర్రెచెరలు కప్పుకొని, మేక చర్మాలు కప్పుకొని రహస్యముగా సంచరిస్తూ ఆనాడు సువార్తను వారు ప్రకటించారు. భయంకరమైన రోజుల్లో వాళ్ళ స్వేచ్ఛపరులుగా మనము అనేక స్థలాల్లో మనం నోరు విప్పి మనం మాట్లాడే పరిస్థితి ఉంది. నీ భావాన్ని, నీలో ఉన్నటువంటి మరి ఏదైతే ఉన్నదో ఆ భావాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశం ఈ రోజు మనకు దేవుడు ఇచ్చాడు ప్రియులా. అందుకని చెప్తున్నాడు, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికనకు మాదిరిగా మీరు పెట్టుకుని సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము. అంటే ఎంతగా అంటే శోధన సహించేవాడు. అంటే ఏం ఉండాలి? ఇప్పుడు కోపం కాదు నీలో ఉండవలసింది, సహనం నీలో ఉండాలి. యేసుక్రీస్తులో ఉన్న సహనం నీలో ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తుకు మరి ఏం చేశారండి? వస్త్రముల్లో మరి ఏమంటారు, ఆయన నిలువుటంగిని తీసివేసిన తర్వాత ఆయన భుజం మీద మోయలేనటువంటి శిలువ మ్రానుని ఆయన భుజం మీద పెట్టారు. ముండ కిరీటం పెట్టారు, రక్తం కారుతూ ఉంది. కోడాలతో ఆయన కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. ముఖమును ఊసి ఎవరు నీ మీద ఊసారో, ఎవరు నిన్ను గుద్దారో చెప్పమని హింసిస్తూ ఉన్నప్పుడు కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థించాడే తప్ప వాళ్ళని ఒక్క మాట కూడా యేసు స్వామి ఏమి. అలాంటి గొప్ప సహనం నీలో నాలో ఉండాలి. ఎందుకంటే మనం చెబుతూ ఉంటాం కదండి, కొన్ని యొక్క సమస్యలకు కాలమే పరిష్కారాన్ని చూపిస్తూ ఉంది. అంటే కాలగమనంలో కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం, అంటే దేవుడే వాళ్ళని సరిచేస్తూ వస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు. ఎంతో జాలి కనికరము కలిగి ఉన్నాడు. అతని లాంటి సహనవంతుడు మరొక వ్యక్తి లేడని బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. యావదాస్తి పోయింది, ఇల్లు మొత్తం పోయినా కూడా నోటి మాటతో కూడా దేవుణ్ణి ఆయన దూషించలేదు. అదే చెప్పాడు, యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు, ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు. అలాంటి సహనం నీలో ఉండాలి, అలాంటి సహనం నాలో ఉండాలి. క్రీస్తులో ఉన్న సహనం నీలో ఉండాలి. క్రీస్తులో ఉన్న సహనం నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్న సహనం నాలో ఉండాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి ఈ కోపాన్ని నువ్వు తొలగించుకుని, ఈ కోపాన్ని విసర్జించి ప్రియులారా, దేవుని నామాన్ని నువ్వు మహింపరిచే రీతిలో ముందుకు సాగిపోతావు. ఇది నిన్ను నాశనం చేసేది. నీ కోపము నీలో ఉంటే అది నీకు శత్రువే తప్ప నీకు ఎలాంటి లాభం కూడా లేదని ఒకసారి మనము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. యోబు యొక్క సహనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీలో ఇలాంటి సహనం ఉండాలి, నాలో ఇలాంటి సహనం ఉండాలి. క్రీస్తులో ఉన్న సహనం నీలో ఉండాలి, క్రీస్తులో ఉన్న సహనం నాలో ఉండాలి.
ఆలోచించండి. అదే దేవుడు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెబుతుంటున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దామండి. 11వ వచనం నుండి, గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవముల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఒకవేళ ఉండినేమని జాగ్రత్త కలిగి, అంటే నీలో ఉన్న ఈ కోపంతో ఈ దుష్ట హృదయం నీలోకి వచ్చి దేవుని విడిచిపెట్టే వారి భయంకర పరిస్థితి ఉంటుందేమో, చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దములు వినినెడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠిన పరచపనకుడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠిన పరచపడకుండాన్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకని ఒకడు బుద్ధి చెప్పుకునుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే. అంటే ఐగుప్తు దాస్యంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చిన తరువాత అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంతగానో మోషేని కోపం తెప్పించారు, తర్వాత విసిగించారు. ఏమన్నాడు ఆయన? బండతో మాట్లాడు నీళ్ళిస్తుందంటే ఆయన కోపంతో ఏం చేశాడంటే మరి వాళ్ళు విసిగించినప్పుడు అదే ఆ కట్టుతో కొట్టుతూ ఉన్నప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయి. దేవుడు తన కోపం చూపించేటప్పుడు కూడా తన కార్యాన్ని జరిగించాడు. కానీ ఎందుకంటే మనము టెంప్ట్ అయిపోకూడదు, మనం ఎందుకంటే రెచ్చిపోకూడదు, ఈ యొక్క కోపంలో ప్రాణాలని సహితము పోగొట్టుకునేటువంటి వారు మన మధ్యలో చాలా మంది ప్రియులారా ఉన్నారండి. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా మరి అర్థం చేసుకోవాలి. మరి ఎందుకంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథం అంటే యోనా గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనము మాట్లాడుకుందాం. 4వ వచనం వరకు చదువుకుందాము ప్రియులారా మెల్లగా. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై, ఇక్కడ ఏమన్నాడంటే మరి ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది కనుక మరి యోనా నువ్వు వెళ్ళి ఆ దేశం అంటే ఏదైతే పట్టణం చూడండి, మొదటి 2వ వచనంలో చెప్తున్నాడు, నినివే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే నినివే వెళ్ళేటువంటి ఓడను ఎక్కకుండా తార్షిష్ అనేటువంటి ఓడను ఎక్కడ వెళ్ళాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఉపద్రవం కలిగింది. వెంటనే అతని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేశారు. మహామత్యం ఒకటి వచ్చి అతను మింగివేసింది. తరువాత 3 దినాల తరువాత యోనా ఏ ప్రదేశానికి వెళ్ళాలో ఆ ప్రదేశానికి ఆ చేప తీసుకెళ్లి ఆ రేవులో అతన్ని కక్కింది. అప్పుడు అతను లేచాడు. ఈ మధ్యలో చాలా ప్రార్థన చేశాడు, ఇంకా నేను చచ్చిపోతాను, సముద్ర దిగంతంలోకి వెళ్ళిపోతున్నాను అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు చేప కడుపులో. 3 దినాల తర్వాత యోనాను చేప ఎక్కడికైతే అతను వెళ్ళాలో ఆ నినివే పట్టణాన్ని తీసుకెళ్లి అతన్ని అక్కడ కక్కింది. అప్పుడు మనం చూస్తే పిల్లరా ఒకసారి మనము చూసినట్లయితే 6వ వచనం చూద్దాం ఒకసారి. అతను ప్రకటన చేసిన తర్వాత లేచి అతడు ప్రకటించిన తర్వాత మనం 6వ వచనం చూసినట్లయితే ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోలిపట్ట కట్టుకుని బుడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తము గోలిపట్ట కట్టుకునవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నీవే పట్టణంలో చాటించి ప్రకటన
చేశారు. 10వ వచనం చెప్తున్నాడు, ఈ నీవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానుకున్నాడు. ఇప్పుడు ఎందుకంటే సత్ప్రవర్తన వచ్చేసింది. వారందరూ రాజసహితము వస్త్రాలు తీసుకున్నారు, గోడి పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. ఎందుకంటే మనము ఈ విధంగా చేస్తే దేవుడు తన కోపము, అక్కడ ఏమంటున్నాడు, మనము పరిశుద్ధ గ్రంథంలో ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఎందుకంటే ఇదిగో 8వ వచనంలో పశ్చాత్తాపుడే, అంటే ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడే మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక, అంటే ఆయనలో ఉన్న కోపము చల్లారాలంటే ఇది మనలో ప్రవర్తన అనేది మార్పు చెందాలి. అలా నినివే పట్టణస్థులు భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనలకు ఎప్పుడైతే వచ్చారో పశ్చాత్తాపుడే ఇదిగో లైవ్ చేస్తానన్న పట్టణాన్ని లైవ్ చేయకుండా ఆయన దాన్ని కాపాడాడు. ఇప్పుడు యోనా గారు ఇదంతా చేసిన తర్వాత యోనా గారు ఏం చేస్తున్నాడు తెలుసా? 4వ అధ్యాయం యోనా దీనిని చూసి బహుచిత్తాక్రాంతుడే కోపగించుకున్నాడు. నువ్వు నాశనం చేసేస్తానన్నావు, నన్ను ప్రకటించమన్నావు, బాగా నాశనం చేయకుండా ఏం చేసేప్పుడు కాపాడు, అది నా కోపం. ఏమండి, ఎందుకంటే మనం బాగోపోయిన పర్లేదు, మనం అంటే పక్కవాడు మాత్రం బాగుండకూడదు. అది మనం బాగున్నా బాగోపోయిన పర్లేదు, మన ఏంటి కాన్సెప్ట్, పక్కవాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగుండదు. ఎందుకంటే ఎదుటివాడిని చూస్తే మనకు కడుపు మంట, మామూలు మంట కాదండి అసలు, అబ్బో భరించలేనంత మంట. ఇది మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో, చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ యోనా గారి పరిస్థితి అదే. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, నేను వేరే విధంగా అనుకున్నాను, నాశనం చేసేస్తాం మొత్తం, ఎందుకు పనికి రాకుండా చేసేస్తాం అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అందువలననే నువ్వు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు నువ్వు ఇలా చేస్తావో నాకు తెలుసు, అందుకే నువ్వు నిలువ పట్టణానికి వెళ్ళమన్నావు కదా, నేను నిలువ పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాను నేను, ఇలా నువ్వు చేస్తావని నాకు ముందుగా తెలుసు. అంటే క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు, తెలీదా? మంచి చెడు తెలీదా? తెలుసు, కానీ మానుకోలేకపోతున్నాం, ప్రవర్తనను దిద్దుకోలేకపోతున్నాం. నినివే పట్టణస్థుల వల్లే మన ప్రవర్తనను మనము మార్చుకుని దేవుడే పశ్చాత్తాపుడై కీడును చేయకుండా మానుకునే స్థాయికి వాళ్ళ యొక్క క్రియలు వచ్చేసాయి. ఎంత బాగా మారిపోయి చూసారండి. అది చూసి ఈయన కడుపుమాట అనమాట, ఇదిగో నేను ఇంత కష్టపడ్డాను, ఇదిగో నువ్వు లైన్ చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను కదా అని ఇక్కడ చెప్తా. ఆయనలో కడుపులో ఉన్న బాధ చెప్తున్నాడు. చూడండి, ఆయనలో ఉన్న బాధ చెప్తున్నాడు. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపో, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట అసలు ఇంక నేను వేస్ట్, ఇంకా బ్రతకడం. ఎందుకంటే అంతే, ఇప్పుడు భార్య భర్త మీద గొడవ వచ్చి ఉండింది, ఒక్కరోజు చచ్చిపోతే గొడవ వదిలిపోద్దని ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మరణించిన వాళ్ళు చాలా మంది మన మధ్యలో ఉన్నారు. కానీ నినివే పట్టణంలో ఉన్నటువంటి వారు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదండి, మనసు మార్చుకున్నారు. పశ్చాత్తాపులై దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉన్నారు. దేవుడు వారి క్రియలను చూసి చేయదుననుకున్న కీడు చేయకుండా మానుకున్నాడు. ఇది చూసి ఇదిగో ఈయనలో మంట స్టార్ట్ అయింది. ఆయన చెప్తున్నాడు, ఏమని తెలుసా? నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చిపోవటం మంచిది, ఎందుకు ఇంక నేను బతకాల్సిన. మనం కూడా అంటాం, ఇంత మాట అన్న తర్వాత, కోపంతో ఇంత మాట అన్న తర్వాత నేను ఇంక బతకడం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుందని మేడ మీద దూకిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈజీ అయిపోయింది వాళ్ళ, అసలు ప్రాణం అంటే లెక్కలేదండి. ఊరేసుకుని చనిపోవడం, ఊరేసుకుని పోసుకుని అంటించుకోవడం, చాకుతో మరి కోసేసుకోవడం, ఇంకా రకరకాలుగా చచ్చిపోతున్నారు. వాళ్ళ మనుషులు ఉన్న కోపం తారాస్థాయికి తీసుకెళ్తుంది. దాని మూల్యం ఒక ప్రాణం, ఎదుటివాడు నాశనం. చూస్తేనే కానీ వాళ్ళలో కోపము ఎంత మాత్రం కూడా చల్లారదు పిల్లరా. అదే ఇక్కడ యోనా గారు చెప్తున్నాడు, తనలో ఉన్న బాధ చెప్తున్నాడు. కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చిపోతే మంచిది, ఎందుకు చూడలేను ఇంక నేను, నా వాళ్ళ కాదు ఇంకా చూడటం. మనలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక నేను ఈ దృశ్యాలు నేను చూడలేను ఇంకా. వాళ్ళు ఎందుకంటే భిన్నంగా
మార్పు చెందారు, మారిపోయారు. అంటున్నాడు యెహోవా నన్ను ఇక బ్రతుకనీక చంపమని యెహోవాకు. ఇంకా ఎందుకయ్యా బాబు నన్ను ఇంక బతకనివద్దు, నేను చూడలేను ఇంక ఈ విషయం, నేను ఇంకా చూడలేను, నన్ను చంపేయమంటున్నాడు, నేను చూడలేను, నన్ను చంపేయమని చెప్తుంటున్నాడు. ప్రియులారా, యెహోవాను మనవి చేశాను. అందుకు యెహోవా నువ్వు కోపించుట న్యాయమా, నువ్వు కోపించుట ఎందుకయ్యా, నీకు ఎందుకు కోపం వచ్చింది? నీ ఏనాలు న్యాయమై కోపం అవడం, నీ కోపం రావడం, నీ కోపం న్యాయమైందా అడుగుతున్నాడు. నీ కోపము న్యాయమైందా అని అడుగుతుంటున్నాడు. నీ కోపము న్యాయమైందా అని అడుగుతుంటున్నాడు. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అతడు పందిలు ఒకటి వేసుకుని పట్టణము ఏమి సంభవించినో చూసిందని ఆ నీడను కూర్చుని ఉన్నాడు. సరే ఇంక దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా అని ఏం చేస్తాడో చూస్తామని మనం అంతే కదండి, కోపగించి పక్క వాళ్ళ అరుగు మీదకో లేకపోతే దూరం వెళ్ళిపోతాం, ఎవరింటికి వెళ్ళిపోవడం, లేకపోతే కనపడకుండా ఉండడం. కాసేపు తర్వాత కోపం తగ్గిన తర్వాత ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో ఇలా మనం వెతుక్కుంటూ ఉంటాం. అవునా కదా? అది ఇక్కడ అదే జరుగుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? అందుకు యెహోవా నీవు కోపిన న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి, అంటే ఒక చోట అతడు స్థలంలో అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణము ఏమి సంభవించినో చూసిద్దరని ఆ నీడను కూర్చుని ఉన్నాడు. ఆ నీడను కూర్చుని ఉన్నాడు. దేవుడని యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది తిరిగి యోనా తన పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఎందుకంటే వెంటనే ఒక సొర చెట్టుని పెట్టేశాడు, ఒక సొర చెట్టును పెట్టాడండి. పెట్టి ఏం చేశాడు? అతని తల మీద ఉండేటట్టుగా పెట్టాడు. అబ్బా నీడ బొమ్మంగా ఉంది, సరే వచ్చాను పందిరేసుకున్నాడు, చాలా చల్లగా ఉంది, ఏం కాదులే అనుకున్నాడు. చూడండి దేవుని క్రియలు ఎలా ఉంటాయో. ఇక్కడ ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించిన, మంచిగా నీడొచ్చి చెట్టు బలి వచ్చేసిందిలే, హ్యాపీగా ఎన్ని రోజులు ఉండొచ్చు, అసలు ఏం జరుగుతుందో నీవు పట్టణానికి, దేవుడు ఏం చేస్తాడో వీళ్ళని చూడాలి అని ఆయన కాపు కాసుకుని చూస్తూ ఉన్నాడు. మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును పిలిచినందున చెట్టు వాడి మీరు ఏం చేశారు? ఒక పురుగు నెట్టాడు అనమాట. పురుగు ఏం చేస్తుంది? ఆకుని తినేస్తూ ఉంటది. నీడమైపోద్ది, ఇప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. చూడండి తర్వాత, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. అంటే ఇక ఏమైపోయిందంటే చాలా వేడిమి గల గాళ్ళు, వేసవకాలంలో అంటారు కదండి, రోహిణి కార్తెలో రోడ్లు పగిలిన భయంకరమైన ఎండలు ఉంటాయి అంటారు కదా, చాలా భయంకరమైనటువంటి వేడి గల గాలులు రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు దెబ్బకి ఆయన ఏం చేశాడటండి? సొమ్మసిల్లాడు. ఇక నేను బ్రతుకుడు కంటే చచ్చిపోవడం వేరనుకున్నాడు. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా? ఇదిగో నీ కోపం అయినా న్యాయంగా ఉందా అని అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన యోనాను అడుగగా యోనా ప్రాణం పోవునంతగా కోపించడం నాకు న్యాయంగానే ఉంది అంటున్నాడు. అందుకు యెహోవా నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావు. ఒకే రోజు నువ్వు వచ్చే పందిరేసుకున్నావు, నేను చెట్టును ఒలిపించాను, నీడనిచ్చాను. ఈ ఒక్క రోజులో పురుగు తినేసిందాన్ని. ఈ ఒక్క రోజులో పుట్టి ఒక్క రోజులో పెరిగినటువంటి ఈ చెట్టు విషయంలో నువ్వేం చేస్తున్నావు? కోపగించుకుంటున్నావు. అప్పుడు ఇప్పుడు అయితే 120 కంటే ఎక్కువై కుడియడములు ఎరగని జనములు బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పుకున్నారు. నాకెంత బాధ ఉంటుంది ఆయన, నా పిల్లలు ఇలా నాశనం అయిపోతూ ఉంటే సన్మార్గంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నువ్వు కోపించుట ఇలాగుంటుందండి. మన కోపం ఎలా ఉంటుందట? ఇలా ఉంటుంది పిల్లరా. కనుక పిల్లరా, కోపించుని ఆయన వాత్సల్యమును చూపిస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? నువ్వు ఈ దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని నీవు దేవునికి ప్రార్థిస్తున్నావు, ఎలా ఉండాలో ఒక మాటలో చెప్పి మనము ముగింపులకు వెళదాం. పిల్లల సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం ఏమండి? అపహాసకులు పట్టణమును తల్లడింప చేయుదురు, జ్ఞానులు కోపమును. ఎలా ఉండాలి ఇప్పుడు? నువ్వు జ్ఞానము గలవాడిగా ఉండాలి. మనుషుల్లో ఉన్న కోపాన్ని నీవు చల్లార్చే స్థాయిలో ఉండాలి. అందుకే నీలో కోపము, అంటే సూర్యుడు అస్తమించే వరకు కోపపడు కానీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు నీలో కోపము నిలవకూడదు.
సంవత్సరాల తరబడి మనిషి మీద మనిషి కోపం పెట్టుకోకూడదు. నెలలు సంవత్సరాలు మనం మాట్లాడకుండా ఒకే ఇంట్లో ఉంటూ సంసార జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దానికి అర్థం ఇంకేమీ ఉండదండి. దేవుడు ఎందుకు? ఆయన ఆరాధించడానికి, ఆయనను మనము ప్రార్థించడానికి, ఆయన మహింపరచడానికే. అందుకని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దీనికి ఎలా ఉంటుంది? యోనావళి ఉంటుంది అనమాట. ఇలా చేస్తామన్నా తెలుసు, అందుకే నేను పారిపోయాను అంటున్నాడు. మళ్ళా సుఖాన్ని ఇచ్చేసరికి నెమ్మది పొందుకున్నాడు. మళ్ళా కష్టం వచ్చేసరికి మళ్ళా చచ్చిపోవడమే న్యాయం అనుకున్నాడు. కానీ ఇది వీళ్ళ నువ్వు కోపించడం న్యాయమా? నా పిల్లల గురించి నేను ఇంకా ఎంత వేదన కలిగి ఉంటాను. కనుక దేవుని కోపము నిమిషం మాత్రం ఉంటుంది. కోపించుచునే దేవుడు మన వాత్సల్యమును చూపిస్తున్నాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో కోపించుచునే వాత్సల్యమును చూపించేవాడు. కాబట్టి కోపించుచునే వాత్సల్యమును, ఆయన వాత్సల్యాన్ని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. కనుక కోపమును విసర్జించు, కోపము నీలో నుంచి విడిచిపెట్టు. నీలో ఉన్న కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక నీలో కోపాన్ని తొలగించుకుని ప్రేమను పెంచుకో. నీలో ప్రేమను కలిగి, సహనాన్ని కలిగి, కక్షలు కార్పణ్యాన్ని విడిచిపెట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా తండ్రి అయిన దేవుడు మనల్ని బలపరచాలని, ఎప్పటికీ కూడా ఈ కోపము నీలో ఉంటే నీకు కీడే, నీకు మేలు కలగదు నీ జీవితంలో. ఈ యొక్క కోపాన్ని విడిచిపెడితే నీ జీవితంలో మేలు కలుగుతుంది. నీకు నినివే పట్టణానికి ఎలా మేలు కలిగిందో నీకు కూడా అలా మేలు కలిగే అవకాశం ఉంది. కనుక ఇది భార్యాభర్తల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజాల్లో ఈ కోపాన్ని మనం తొలగించుకుని విసర్జించుకుని మెట్టుకు క్రీస్తు వలె మనం బ్రతకడానికి, క్రీస్తులోని సహాన్ని కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి జీవిస్తూ అనేకులకు మనం అటు ప్రేమను ప్రకటించలాగా తండ్రి అయిన దేవుడు మనందరినీ బలపరచాలని. ఎట్టి పరిస్థితుల్లో నరులో ఉన్న కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు, ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంది. కనుక అది నెరవేర్చాలంటే మనలో ఉన్న కోపాన్ని మనము తొలగించుకుని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మన సువార్తను ప్రకటించాలని దేవుడు తన లేఖనంలో చెప్పాడు. కనుక విన్న మనం కేవలం మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందు ద్వారా ఫలించలాగా ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాడు. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బరువుగా ఫలింప చేయను గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి.